పెనుగొండ బుక్కపట్నంలో రౌడీల గురించి, అంటే వాళ్ళలో మార్పు ఎలా వచ్చింది, దీని గురించి మాట్లాడండి. మేము మొట్టమొదట పెనుగొండ బస్ స్టాండ్లో దిగాం. అదే ఫస్ట్ టైం అన్నమాట. అబ్బా, నిజంగా ఎంత గలీజ్గా అవుతుందో, ఎంత అసహ్యంగా అవుతుందో చెప్పడానికి కాదు. దానికి తగ్గట్టు అక్కడ మనుషులతో కూడా మొరట్టుగా ఉండేవాడు. ఒక 4 మంది అక్కడి నుంచి గట్టిగా నవ్వుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అసహ్యంగా స్వామిని గురించి చెప్తున్నాడు. ఓ, వీళ్ళందరూ సాయిబాబాను చూసేకి వచ్చారా? అమ్మా, ఆ సాయిబాబా దేవుడు కాదు, ఆయన దెయ్యం, ఏదో మాయల మరాఠీ చేస్తుంటాడు, పడి వాపస్ వెళ్ళిపోండి అని మమ్మల్ని అదరగొట్టేశారు. సరే, మేము నిదానంగా ఎలాగో వచ్చాము కదా, చూసేసి వెళ్ళిపోతామని ఎంతో కష్టం మీద నా టికెట్లు కొనుక్కొని బుక్కపట్నం వచ్చారు. బుక్కపట్నంలోనూ మళ్ళీ అదే గోలే. మళ్ళీ స్వామితో చెప్పారు, స్వామి వీళ్ళు చాలా అల్లరి చేస్తున్నారు. స్వామి అన్నారు, వాళ్ళు మంచి వాళ్ళే, నిదానంగా చెప్పండి అన్నారు. సరే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్వామి చెప్పారన్న ధైర్యంతో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు స్వామిని చూడలేదు, స్వామి గురించి మీకు ఏమీ తెలియదు, ఎందుకు ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నా, ఒక్కసారి మాతో రండి అని ఆ లీడర్ని బలవంతంగా తీసుకెళ్ళగానే మేమందరం వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకున్నాం. ఇతను దూరంగా నిలబడి చూస్తున్నాం. కానీ వెంటనే పరువెత్తుకుంటూ వచ్చాను. పరువెత్తకు వచ్చి స్వామి పాదాలు స్వామి, ఇంకా మీదట మీ భక్తులకు మేము ఎలాంటి అపకారము చేయము, మాట్లాడము, సహాయం చేస్తామన్న వాళ్ళు నమస్కారం చేసుకొని అప్పుడు మేము అనుకున్నాం, స్వామి ఏ రకంగా ఆయనకి దర్శనం ఇచ్చాడు, ఆయన నిజంగా స్వామిలో ఏమి దర్శించాడో మనకు తెలియదు. నిజంగానే ఆనంద్ అప్పటి నుంచి గలాట అనేది లేకుండా మేము వస్తే ఎంతో సహాయం చేస్తూ నిలబడేవారు.